అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల కాలంలో వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో విద్యార్థులు అగ్రరాజ్యం వైపు కాకుండా ఇతర దేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా జర్మనీ, యుఏఈ, బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. అప్గ్రేడ్ ఎడ్టెక్ కంపెనీ విడుదల చేసిన ట్రాన్స్ నేషనల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2025 ప్రకారం ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా, కెనడాకు దరఖాస్తులు చాలా వరకు తగ్గాయని ఈ నివేదిక చెప్పింది. ఈ నివేదిక ప్రకారం గతేడాదితో పోలిస్తే అమెరికాలోని యూనివర్సిటీలకు దరఖాస్తులు 13% తగ్గాయి. గతంలో అమెరికా 19%, కెనడా 18% భారతీయ విద్యార్థులకు ప్రధాన గమ్యస్థానాలుగా నిలిచేవి. అయితే కెనడాకు కూడా దరఖాస్తులు 2025 నాటికి 9% తగ్గిపోయాయి. ఈ మార్పులకు కారణం అమెరికాలో పెరుగుతున్న కఠినమైన వీసా ఆంక్షలు, కెనడాలో విద్యార్థుల సంఖ్యపైన విధించిన పరిమితులు అని నివేదిక తెలిపింది. ఇక జర్మనీ, యుఏఈలకు భారీగా పెరుగుదల, అమెరికా, కెనడాకు దరఖాస్తులు తగ్గుతున్నప్పటికీ కూడా కొన్ని దేశాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. జర్మనీకి వెళ్లే విద్యార్థుల శాతం 2022లో 13.2%గా ఉండగా 2024-25లో ఏకంగా 32.6%కి పెరిగింది. అదేవిధంగా యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా భారతీయ విద్యార్థులను బాగానే ఆకర్షిస్తోంది. యుఏఈలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో 42% మంది భారతీయులే కావడం విశేషం. జర్మనీ, యుఏఈ వంటి దేశాలు భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. యుఏఈలోని దుబాయ్, ఖతార్లలో జార్జ్ టౌన్, జాన్స్ హాప్కిన్స్ వంటి ప్రసిద్ధ అమెరికా యూనివర్సిటీల శాటిలైట్ క్యాంపస్లు ఉన్నాయి. ఇవి తక్కువ ఖర్చుతో స్వదేశంలో లాగానే నాణ్యమైన డిగ్రీలను అందిస్తున్నాయి. ఇక బ్రిటన్ ప్రతి సంవత్సరం వేలాది మందిని ఆకర్షిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీలు, స్వల్పకాలిక ఫీజులు, అనేక కోర్సులు ఉండటం దీనికి ఓ కారణం. ఐర్లాండ్ కూడా విద్యార్థులను ఆకర్షిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఈ ట్రెండ్ను బట్టి చూస్తే భారతీయ విద్యార్థులు ఇప్పుడు అమెరికా బదులు ఇతర దేశాల్లో ఉన్నత విద్యకు ప్రాధాన్యతనిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.